ఆదికాండం నుంచి 50 ఆసక్తికరమైన బైబిల్ ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్, సృష్టి యొక్క మొదటి రోజున దేవుడు ఏం సృష్టించాడు? ఆప్షన్ ఏ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఆప్షన్ బి వెలుగు. ఆప్షన్ సి భూమి మరియు సముద్రాలు. ఆప్షన్ డి జంతువులు. ఆన్సర్ బి వెలుగు. సెకండ్ క్వశ్చన్, దేవుడు ప్రపంచాన్ని సృష్టించడానికి ఎన్ని రోజులు పట్టింది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. ఆన్సర్ బి 6. థర్డ్ క్వశ్చన్, దేవుడు ఆదామును ఏమి నుండి సృష్టించాడు? ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి అగ్ని, ఆప్షన్ సి భూమి యొక్క ధూళి, ఆప్షన్ డి పక్కటెముక. ఆన్సర్ సి భూమి యొక్క ధూళి. క్వశ్చన్ నెంబర్ 4, ఆదాము మరియు అవ్వ నివసించిన తోట పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఏదెను, ఆప్షన్ బి గెత్సేమేను, ఆప్షన్ సి సీయోను, ఆప్షన్ డి బేతేలు. ఆన్సర్ ఏ ఏదెను. క్వశ్చన్ నెంబర్ 5, ఆదాము మరియు అవ్వ ఏ చెట్టు యొక్క ఫలాన్ని తినడం నిషేధించబడింది? ఆప్షన్ ఏ జీవవృక్షం, ఆప్షన్ బి మంచి చెడు జ్ఞానవృక్షం, ఆప్షన్ సి అత్తి చెట్టు, ఆప్షన్ డి ఒలీవ చెట్టు. ఆన్సర్ బి మంచి చెడు జ్ఞానవృక్షం. క్వశ్చన్ నెంబర్ 6, అవ్వను నిషేధిత ఫలాన్ని తినమని ఎవరు ప్రలోభపెట్టారు? ఆప్షన్ ఏ సర్పం, ఆప్షన్ బి దేవదూత, ఆప్షన్ సి కయ్యేను, ఆప్షన్ డి హేబేలు. ఆన్సర్ ఏ సర్పం. క్వశ్చన్ నెంబర్ 7, ఆదాము మరియు అవ్వ యొక్క అవిధేయత ఫలితం ఏమిటి? ఆప్షన్ ఏ వారు రాజులుగా మారారు, ఆప్షన్ బి వారు ఏదెను నుంచి బహిష్కరింపబడ్డారు, ఆప్షన్ సి వారికి శాశ్వత జీవం ఇవ్వబడింది, ఆప్షన్ డి వారు ఒక నగరాన్ని నిర్మించారు. ఆన్సర్ బి వారు ఏదెను నుంచి బహిష్కరింపబడ్డారు. క్వశ్చన్ నెంబర్ 8, ఆదాము మరియు అవ్వ యొక్క మొదటి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ హేబేలు, ఆప్షన్ బి కయ్యేను, ఆప్షన్ సి షేతు, ఆప్షన్ డి హానోకు. ఆన్సర్ బి కయ్యేను. క్వశ్చన్ నెంబర్ 9, హేబేలు యొక్క వృత్తి ఏమిటి? ఆప్షన్ ఏ రైతు, ఆప్షన్ బి గొర్రెల కాపరి, ఆప్షన్ సి వడ్రంగి, ఆప్షన్ డి వేటగాడు. ఆన్సర్ బి గొర్రెల కాపరి. క్వశ్చన్ నెంబర్ 10, కయ్యేను హేబేలును ఎందుకు చంపాడు? ఆప్షన్ ఏ హేబేలు కయ్యేను యొక్క పంటను దొంగలించాడు, ఆప్షన్ బి దేవుడు హేబేలు యొక్క అర్పణను ఇష్టపడ్డాడు, ఆప్షన్ సి హేబేలు కయ్యేను ఎగతాళి చేశాడు, ఆప్షన్ డి కయ్యేను హేబేలు యొక్క భూమిని కోరుకున్నాడు. ఆన్సర్ బి దేవుడు హేబేలు యొక్క అర్పణను ఇష్టపడ్డాడు. క్వశ్చన్ నెంబర్ 11, హేబేలును చంపినందుకు కయ్యేను యొక్క శిక్ష ఏమిటి? ఆప్షన్ ఏ మరణం, ఆప్షన్ బి బహిష్కరణ మరియు ఒక గుర్తు, ఆప్షన్ సి ఖైదు, ఆప్షన్ డి తన కుటుంబాన్ని కోల్పోవడం. ఆప్షన్ బి బహిష్కరణ మరియు ఒక గుర్తు. క్వశ్చన్ నెంబర్ 12, నోవాహు యొక్క తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ లేమెకు, ఆప్షన్ బి హానోకు, ఆప్షన్ సి మెతూషెల, ఆప్షన్ డి యూరేదు. ఆన్సర్ ఏ లేమెకు. క్వశ్చన్ నెంబర్ 13, జలప్రళయం ప్రారంభమైనప్పుడు నోవాహు యొక్క వయసు ఎంత? ఆప్షన్ ఏ 500 సంవత్సరాలు,
ఆప్షన్ బి 600 సంవత్సరాలు, ఆప్షన్ సి 700 సంవత్సరాలు, ఆప్షన్ డి 800 సంవత్సరాలు. ఆన్సర్ బి 600 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 14. నోవాహును ఏమి నిర్మించమని దేవుడు ఆదేశించాడు? ఆప్షన్ ఏ ఒక ఆలయం, ఆప్షన్ బి ఒక ఓడ, ఆప్షన్ సి ఒక గోపురం, ఆప్షన్ డి ఒక నగరం. ఆన్సర్ బి ఒక ఓడ. క్వశ్చన్ నెంబర్ 15. నోవాహు ఓడలో ఎన్ని శుద్ధ జంతువులను తీసుకువచ్చాడు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12. ఆన్సర్ బి 7. క్వశ్చన్ నెంబర్ 16. జలప్రళయం నీరు భూమిని ఎంతకాలం కప్పింది? ఆప్షన్ ఏ 40 రోజులు, ఆప్షన్ బి 100 రోజులు, ఆప్షన్ సి 150 రోజులు, ఆప్షన్ డి 200 రోజులు. ఆన్సర్ సి 150 రోజులు. క్వశ్చన్ నెంబర్ 17. నీరు తగ్గిందా అని తెలుసుకోవడానికి నోవాహు మొదట ఏ పక్షిని పంపించాడు? ఆప్షన్ ఏ పావురం, ఆప్షన్ బి కాకి, ఆప్షన్ సి పిచ్చుక, ఆప్షన్ డి గ్రద్ద. ఆన్సర్ బి కాకి. క్వశ్చన్ నెంబర్ 18. నోవాహుతో దేవుని నిబంధన యొక్క సంతకం ఏమిటి? ఆప్షన్ ఏ ఒక నక్షత్రం, ఆప్షన్ బి ఇంద్రధనుసు, ఆప్షన్ సి ఒక మేఘం, ఆప్షన్ డి ఒక జ్వాల. ఆన్సర్ బి ఇంద్రధనుసు. క్వశ్చన్ నెంబర్ 19. నోవాహు యొక్క ముగ్గురు కుమారులు ఎవరు? ఆప్షన్ ఏ కయ్యేను, హేబేలు, షేతు, ఆప్షన్ బి షేము, హాము, యాపేతు, ఆప్షన్ సి ఆనోకు, లేమేకు, యారేదు, ఆప్షన్ డి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆన్సర్ బి షేము, హాము, యాపేతు. క్వశ్చన్ నెంబర్ 20. నోవాహు కానానున శపించడానికి హాము ఏం చేశాడు? ఆప్షన్ ఏ నోవాహు యొక్క ఆస్తిని దొంగిలించాడు, ఆప్షన్ బి నోవాహు యొక్క నగ్నత్వాన్ని చూశాడు, ఆప్షన్ సి నోవాహు యొక్క విశ్వాసాన్ని ఎగతాళి చేశాడు, ఆప్షన్ డి నోవాహుకు సహాయం చేయడానికి నిరాకరించాడు. ఆప్షన్ బి నోవాహు యొక్క నగ్నత్వాన్ని చూశాడు. క్వశ్చన్ నెంబర్ 21. ఆకాశాన్ని చేరుకోవడానికి ప్రజలు నిర్మించిన గోపురం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ బాబేలు గోపురం, ఆప్షన్ బి సిలోయం గోపురం, ఆప్షన్ సి సియోను గోపురం, ఆప్షన్ డి ఎరుకో గోపురం. ఆన్సర్ ఏ బాబేలు గోపురం. క్వశ్చన్ నెంబర్ 22. బాబేలు గోపురాన్ని నిర్మించడానికి ప్రజలు ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది? ఆప్షన్ ఏ అది విజయవంతంగా పూర్తయింది, ఆప్షన్ బి దేవుడు వారి భాషలను గందరగోళం చేశాడు, ఆప్షన్ సి అది జలప్రలయంలో నాశనం చేయబడింది, ఆప్షన్ డి అది ఒక ఆలయంగా మారింది. ఆన్సర్ బి దేవుడు వారి భాషల గందరగోళం చేశాడు. క్వశ్చన్ నెంబర్ 23. తన దేశాన్ని విడిచి కొత్త దేశానికి వెళ్ళమని దేవుడు ఎవరిని పిలిచాడు? ఆప్షన్ ఏ నోవాహు, ఆప్షన్ బి అబ్రహాము, ఆప్షన్ సి లోతు, ఆప్షన్ డి ఇస్సాకు. ఆన్సర్ ఏ అబ్రాము. క్వశ్చన్ నెంబర్ 24. అబ్రహాము యొక్క భార్య పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సారా, ఆప్షన్ బి రిబ్కా, ఆప్షన్ సి రాయేలు, ఆప్షన్ సి లేయా. ఆప్షన్ ఏ సారా. క్వశ్చన్ నెంబర్ 25. సారా యొక్క మొదటి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సారాయి, ఆప్షన్ బి
మిరియాము, ఆప్షన్ సి దెపోరా, ఆప్షన్ డి ఎస్తేరు. ఆన్సర్ ఏ సారాయి. క్వశ్చన్ నెంబర్ 26. అబ్రహాముతో పాటు ప్రయాణించిన అతని సోదరుడు కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇస్సాకు, ఆప్షన్ బి లోతు, ఆప్షన్ సి యాకోబు, ఆప్షన్ డి ఏశావు. ఆన్సర్ బి లోతు. క్వశ్చన్ నెంబర్ 27. అగ్ని మరియు గంధకంతో నాశనం చేయబడిన 2 నగరాలు ఏవి? ఆప్షన్ ఏ సొదోము మరియు గొమోరా, ఆప్షన్ బి నినివే మరియు తూరు, ఆప్షన్ సి ఎరికో మరియు ఆయి, ఆప్షన్ డి బబులోను మరియు ఊరు. ఆన్సర్ ఏ సొదోమ మరియు గొమోరా. క్వశ్చన్ నెంబర్ 28. సొదోమ వైపు తిరిగి చూసినప్పుడు లోతు భార్యకి ఏం జరిగింది? ఆప్షన్ ఏ ఆమె రక్షింపబడింది, ఆప్షన్ బి ఆమె ఉప్పు స్తంభంగా మారింది, ఆప్షన్ సి ఆమె అంధురాలయ్యింది, ఆప్షన్ డి ఆమె బందీగా తీసుకోబడింది. ఆన్సర్ బి ఆమె ఉప్పు స్తంభంగా మారింది. క్వశ్చన్ నెంబర్ 29. ఇస్మాయిల్ యొక్క తల్లి ఎవరు? ఆప్షన్ ఏ సారా, ఆప్షన్ బి హాగరు, ఆప్షన్ సి రిబ్కా, ఆప్షన్ డి కేతూరా. ఆన్సర్ బి హాగరు. క్వశ్చన్ నెంబర్ 30. అబ్రహాము మరియు సారా యొక్క వృద్ధాప్యంలో జన్మించిన కుమారుడు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఇస్సాకు, ఆప్షన్ బి ఇస్మాయిలు, ఆప్షన్ సి యాకోబు, ఆప్షన్ డి యోసేపు. ఆన్సర్ ఏ ఇస్సాకు. క్వశ్చన్ నెంబర్ 31. ఇస్సాకుతో ఏం చేయమని దేవుడు అబ్రహామును ఆదేశించాడు? ఆప్షన్ ఏ అతన్ని ఐగుప్తు పంపమని, ఆప్షన్ బి అతన్ని బలిగా అర్పించమని, ఆప్షన్ సి అతన్ని యాజకుడిగా చేయమని, ఆప్షన్ డి అతని కోసం ఒక నగరాన్ని నిర్మించమని. ఆన్సర్ బి అతన్ని బలిగా అర్పించమని. క్వశ్చన్ నెంబర్ 32. ఇస్సాకు స్థానంలో బలిగా దేవుడు ఏమి సమకూర్చాడు? ఆప్షన్ ఏ ఒక గొర్రె, ఆప్షన్ బి ఒక పొట్టేల్, ఆప్షన్ సి ఒక మేక, ఆప్షన్ డి ఒక ఎద్దు. ఆన్సర్ బి ఒక పొట్టేలు. క్వశ్చన్ నెంబర్ 33. ఇస్సాకు యొక్క భార్య ఎవరు? ఆప్షన్ ఏ సారా, ఆప్షన్ బి రిబ్కా, ఆప్షన్ సి రాహేలు, ఆప్షన్ డి లేయా. ఆప్షన్ బి రిబ్కా. క్వశ్చన్ నెంబర్ 34. ఇస్సాకు మరియు రిబ్కా యొక్క కవల సంతానం ఎవరు? ఆప్షన్ ఏ యాకోబు మరియు ఏసేవు, ఆప్షన్ బి కయ్యేను మరియు హేబేలు, ఆప్షన్ సి షేము మరియు హాము, ఆప్షన్ డి యోసేపు మరియు బెన్యామీను. ఆప్షన్ ఏ యాకోబు మరియు ఏసేవు. క్వశ్చన్ నెంబర్ 35. ఏసేవు ఒక గిన్నె ఆహారం కోసం యాకోబుకు ఏమి అమ్మాడు? ఆప్షన్ ఏ అతన్ని భూమి, ఆప్షన్ బి అతన్ని జన్మ హక్కు, ఆప్షన్ సి అతని పశువులు, ఆప్షన్ డి అతని భార్య. ఆన్సర్ బి అతని జన్మ హక్కు. క్వశ్చన్ నెంబర్ 36. యాకోబు ఏసేవు యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ఇస్సాకును ఎలా మోసం చేశాడు? ఆప్షన్ ఏ అతను ఏసేవుగా నటించాడు, ఆప్షన్ బి అతను ఇస్సాకును లంచం ఇచ్చాడు, ఆప్షన్ సి అతను ఒక లేఖ నకిలీ చేశాడు, ఆప్షన్ డి అతను ఏసేవును ద్వంద్వ యుద్ధానికి సవాలు చేశాడు. ఆన్సర్ ఏ అతను ఏసేవుగా నటించాడు. క్వశ్చన్ నెంబర్ 37. దేవునితో కుస్తీ పడిన తర్వాత యాకోబు యొక్క పేరు ఏ విధంగా మారబడింది? ఆప్షన్ ఏ ఇశ్రాయేలు, ఆప్షన్ బి ఇస్సాకు, ఆప్షన్ సి యోసేపు, ఆప్షన్ డి యూదా. ఆన్సర్ ఏ ఇశ్రాయేలు. క్వశ్చన్ నెంబర్ 38. యాకోబు యొక్క ఇష్టమైన భార్య ఎవరు? ఆప్షన్ ఏ లేయా, ఆప్షన్ బి రాహేలు,
ఆప్షన్ సి బిల్హా, ఆప్షన్ డి జిల్పా. ఆన్సర్ బి రాహేలు. క్వశ్చన్ నెంబర్ 39. యాకోబుకి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 14, ఆప్షన్ డి 16. ఆన్సర్ బి 12. క్వశ్చన్ నెంబర్ 40. యోసేపు యొక్క తల్లి ఎవరు? ఆప్షన్ ఏ లేయా, ఆప్షన్ బి రాహేలు, ఆప్షన్ సి బిల్హా, ఆప్షన్ డి జిల్పా. ఆప్షన్ బి రాహేలు. క్వశ్చన్ నెంబర్ 41. యాకోబు యోసేపుకి ఇచ్చిన బహుమతి ఏంటి? అది అతని సోదరులలో అసూయను కలిగించింది. ఆప్షన్ ఏ ఒక ఉంగరం, ఆప్షన్ బి రంగురంగుల కోట, ఆప్షన్ సి ఒక కిరీటం, ఆప్షన్ డి ఒక ఖడ్గం. ఆన్సర్ బి రంగురంగుల కోట. క్వశ్చన్ నెంబర్ 42. అసూయతో యోసేపు సోదరులు అతనికి ఏం చేశారు? ఆప్షన్ ఏ అతన్ని చంపారు, ఆప్షన్ బి అతన్ని బానిసగా అమ్మారు, ఆప్షన్ సి అతన్ని బహిష్కరించారు, ఆప్షన్ డి అతన్ని ఖైదు చేశారు. ఆన్సర్ బి అతన్ని బానిసగా అమ్మారు. క్వశ్చన్ నెంబర్ 43. ఐగుప్తులో యోసేపును ఎవరు కొన్నారు? ఆప్షన్ ఏ ఫరో, ఆప్షన్ బి పోతీఫర్, ఆప్షన్ సి మిద్యానీలు, ఆప్షన్ డి ఇష్మాయేలీలు. ఆన్సర్ బి పోతీఫర్. నెంబర్ 44. పోతీఫర్ భార్య యోసేపుపై ఏ నేరం ఆరోపించింది? ఆప్షన్ ఏ దొంగతనం, ఆప్షన్ బి తనను హాని చేయడానికి ప్రయత్నించాడు, ఆప్షన్ సి పోతీఫరును అవిధేయత చేశాడు, ఆప్షన్ డి గూఢచార్యం. ఆప్షన్ బి తనని హాని చేయడానికి ప్రయత్నించాడు. క్వశ్చన్ నెంబర్ 45. యోసేపుకు ఐగుప్తులో సహాయపడిన సందర్భం ఏమిటి? ఆప్షన్ ఏ కలలు వివరించడం, ఆప్షన్ బి యుద్ధ నైపుణ్యాలు, ఆప్షన్ సి నిర్మాణ నైపుణ్యాలు, ఆప్షన్ డి వ్యాపార నైపుణ్యాలు. ఆన్సర్ ఏ కలలను వివరించటం. క్వశ్చన్ నెంబర్ 46. ఫరో కలను యోసేపు వివరించినప్పుడు అవి ఏమి సూచించాయి? ఆప్షన్ ఏ యుద్ధం, ఆప్షన్ బి 7 సంవత్సరాలు సమృద్ధి మరియు 7 సంవత్సరాలు కరువు, ఆప్షన్ సి జలప్రళయం, ఆప్షన్ డి తెగులు. ఆన్సర్ బి 7 సంవత్సరాల సమృద్ధి 7 సంవత్సరాల కరువు. క్వశ్చన్ నెంబర్ 47. ఫరో యోసేపుకు ఏ పదవి ఇచ్చాడు? ఆప్షన్ ఏ ప్రథమ యాజకుడు, ఆప్షన్ బి ఐగుప్తుపై గవర్నర్, ఆప్షన్ సి సైనిక సైనాధిపతి, ఆప్షన్ డి ప్రథమ లేఖకుడు. ఆన్సర్ బి ఐగుప్తుపై గవర్నరు. క్వశ్చన్ నెంబర్ 48. కరువు సమయంలో ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అబ్రహాము కుటుంబం, ఆప్షన్ బి యోసేపు సోదరులు, ఆప్షన్ సి లోతు సంతతి, ఆప్షన్ డి ఇష్మాయేలీల కుటుంబం. ఆన్సర్ బి యోసేపు సోదరులు. క్వశ్చన్ నెంబర్ 49. యోసేపు తన సోదరులకు తనను తాను వెల్లడి చేసుకున్నప్పుడు ఏం చేశాడు? ఆప్షన్ ఏ వారిని క్షమించాడు, ఆప్షన్ బి వారిని క్షమించి ఐగుప్తులో నివసించమని ఆహ్వానించాడు, ఆప్షన్ సి వారిని బహిష్కరించాడు, ఆప్షన్ డి వారిని విస్మరించాడు. ఆన్సర్ బి వారిని క్షమించి ఐగుప్తులో నివసించమని ఆహ్వానించాడు. క్వశ్చన్ నెంబర్ 50. యాకోబు మరణించిన తర్వాత ఎక్కడ సమాధి చేశారు? ఆప్షన్ ఏ బేతేలు, ఆప్షన్ బి మక్ఫెల్లా గుహ, ఆప్షన్ సి సీనాయి, ఆప్షన్ డి అరారత్. ఆప్షన్ బి మక్ఫెల్లా గుహ.